బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సచివాలయంలో ఛాంబర్ కేటాయింపుపై సందిగ్ధత కొనసాగుతోంది. సెక్రటేరియట్ సెకండ్ బ్లాక్ లో పవన్ కు ఛాంబర్ ఉంటుంది. ఆయనకు 212వ ఛాంబర్ కేటాయించినట్లు ప్రచారం జరిగింది. అయితే 211, 214 ఛాంబర్లను కూడా పవన్ పరిశీలిస్తారని చెబుతున్నారు. ఆ మూడిట్లో పవన్ దేన్ని ఎంపిక చేసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికారులు కూడా ఎదురు చూస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సచివాలయంలో ఛాంబర్ కేటాయింపుపై సందిగ్ధత అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేటాయించే ఛాంబర్ కి సంబంధించిన సందిగ్ధత అయితే కొనసాగుతోంది. ముందుగా 212 గల నెంబర్ గల గదిని కేటాయిస్తున్నారు, ఛాంబర్ అన్నారు. ఇప్పుడు మాత్రం దానిపైన సందిగ్ధత అయితే కొనసాగుతోంది. ఏ ఛాంబర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? రేఖ మొత్తం కూడా ఈ రెండో బ్లాక్ సంబంధించి పైన 4 ఛాంబర్లు అయితే మంత్రులకు ఉంటాయి. ఈ 4 ఛాంబర్లు కనుక చూసుకుంటే కనుక ఇది మొదటి ఈ బ్లాక్లో సంబంధించి ఏదైతే రెండో బ్లాక్లో ఉన్న మొదటి అంతస్తులో పెద్ద ఛాంబర్ అని చెప్పాలి. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఛాంబర్. గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా చూసుకోవచ్చు మనం హానరబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అంటూ కూడా ఇది కేటాయించడం జరిగింది. నిన్న ఈ స్టిక్కర్ అనేది నిన్న లేదు, కానీ ఇవాళ అనేది ఈ స్టిక్కర్ అనేది రావడం జరిగింది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రికి కేటాయించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ 4 సంబంధించి ఏదైతే 212, 211, 214 ఆ ఛాంబర్లన్నింటిని కూడా పవన్ కళ్యాణ్ చూసుకున్న తర్వాత ఆయనకి నచ్చితే కనుక కంపల్సరీగా ఈ ఛాంబర్ కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి దీన్ని అన్నింటినీ రెడీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం ఛాంబర్లో కూడా అంతా క్లీన్ చేస్తున్న పరిస్థితి, పవన్ కోసం ఈ అంతా కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ అన్నిటిని అంటే గతంలో ఇవన్నీ జిఐడికి అప్పచెప్పినప్పుడు ఇక్కడ అన్ని కాగితాలు కానీ అట్లాంటివన్నీ ఉండటం జరిగింది. దీనికి సంబంధించి ఇవన్నిటిని క్లీన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ చూసుకోవచ్చు, ఒక్కొక్కటి మొత్తం కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొదటిగా ఈ ఛాంబర్ని పవన్ కళ్యాణ్ చూస్తారంటూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్లియర్గా ఈ ఛాంబర్కి సంబంధించి ఓఎస్డీకి ఒక ప్రత్యేక గది, అలాగే ఈఏలకి వాళ్ళకి సంబంధించిన పిఎస్లకి అలాగే అటెండర్లకు సంబంధించి ఒక ప్రత్యేకంగా దీని మొత్తాన్ని కూడా రెడీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇది సెకండ్ బ్లాక్లో కూడా ఉన్నట్లో కొంచెం పెద్ద ఛాంబర్గా కూడా చదువుతున్న పరిస్థితి కూడా ఉంది. అందుకోసం దీన్ని పవన్కి కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా గతంలో చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అది ఆ నేపథ్యంలోనే దీన్ని ప్రత్యేకంగా ఇప్పుడు రెడీ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా రెడీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఉన్న ఛాంబర్లో అలాంటి సెకండ్ బ్లాక్లో ఉన్న ఛాంబర్లో కూడా పెద్దదిగా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందుకోసం నేతలు, జనసేన నేతలు కూడా అందరూ చూసిన పరిస్థితి కూడా ఉంది. అందుకని ముందుగా ఈ ఛాంబర్ని పవన్కి కేటాయిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఛాంబర్ కాబట్టి ఆయనకు కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అలా స్టిక్కర్ కూడా ఈరోజు అతికించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీని తర్వాత ఒక్కొక్కటి అంటే ఈ బ్లాక్లోనే 4 మంత్రులకి ఛాంబర్లు అనేవి ఉంటా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఛాంబర్లు అనేది మొత్తం పవన్ కళ్యాణ్ కనుక ఏ నెంబర్ గల ఛాంబర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ నెంబర్ ఛాంబర్ని కంపల్సరీగా అధికారులు పవన్కి కేటాయించే అవకాశం ఉంది. ఇది 212 గల నెంబర్ గల ఛాంబరు. దీని తర్వాత మరొక 3 ఛాంబర్లు దీనికి అనుకునే ఉంటా ఉన్నాయి. ఒక్కొక్క నెంబర్ గల ఛాంబర్స్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాము. మొత్తం ఛాంబర్స్కి సంబంధించి ఒక్కోటి 212కి తర్వాత అనుకోని అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి 3 మంత్రులు ఉన్నారు కాబట్టి ఒకటే ఛాంబర్స్లో ఉండాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఆనుకుని ఉన్న ఛాంబర్స్ని వాళ్ళకి కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉంది. 212 కొంచెం పెద్ద ఛాంబరు, అలాగే 211 ఛాంబర్ కూడా కొంచెం దానికి తగ్గట్టుగానే కొంచెం పెద్ద ఛాంబర్ అనేది ఇంత ఉంది. మొత్తం స్పెషల్గా లోపలికి అయితే దీని ప్రస్తుతానికైతే లాకేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీన్ని కూడా పవన్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి పవన్ కళ్యాణ్కి చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీని తర్వాత ఇంకొక మంత్రి ఛాంబర్ అయితే రెడీ చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా పవన్కి చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ఛాంబర్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం దానికైతే ఎలా అయితే ఛాంబర్స్ అన్నిటికి ఓఎస్డీలకు సంబంధించి, పిఎస్సీలకు సంబంధించి, అటెండర్లకు సంబంధించి మొత్తం వ్యవస్థలకు సంబంధించి అన్నిటి కూడా ఇక్కడే ఉంటాయి. ప్రత్యేకమైన గదులు రూపొందిస్తూ ఉన్నారు. మొత్తం కూడా అన్నింటినీ కొంచెం అన్నింటిని కూడా సిద్ధం చేసే పరిస్థితి